2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. హస్త నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాల మార్పులు చేర్పులు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే వాతావరణంలోనే మార్పులు చేర్పులు చూసాము. అండ్ గతంలో కూడా వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే అంటే గ్రహాల మార్పులు చేర్పుల వల్ల ఈ విధంగా ఉంటుందని వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు గతంలోనే చెప్పబట్టడం జరిగింది. యుద్ధాలు జరుగుతాయి, ఇలా భూకంపాలు వస్తాయి, దాంతోపాటు రెయిన్ఫాల్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాతావరణాన్ని బట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తారనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజు గారు. హస్త నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అండి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే గ్రహాల మార్పులు చేర్పుల వల్ల ఖచ్చితంగా వాళ్ళ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం పర్సనల్ చార్ట్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. హస్తా నక్షత్ర జాతకులు అనేటువంటి వాళ్ళు కన్యా రాశికి సంబంధించిన వాళ్ళండి. హస్తా నక్షత్రము అంటే వినాయకుడికి సంబంధించిన నక్షత్రము. మేజర్గా హస్తా నక్షత్రం వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చండి. అన్నీ కూడా పాజిటివే. ఒక్కొక్కటే మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 ఏంటి అంటే గురుబలం పెరుగుతోంది. 4th and 7th లార్డ్ అయినటువంటి గురుడు 11th హౌస్లో లాభంలో కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తూ ఉన్నారు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 27 దాకా ఈ ప్రభావం ఉంటుంది. దీని మూలకంగా ఏంటి, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి యోగం పడుతుంది అని చెప్పచ్చు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తర్వాత గొప్పదైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ 4th లార్డ్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు కూడా. 7th లార్డ్ కాబట్టి బిజినెస్ లైఫ్లో చాలా మంచి గ్రోత్ అనేటువంటి చూస్తారు. అద్భుతంగా చాలా బాగుంటుందండి. అయితే మేజర్గా ఏంటి, ఈ గురుబలం పెరగడం వల్ల మనీ, ఎడ్యుకేషన్, సక్సెస్, కెరీర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే చూడండి, ఇక్కడ 2వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ ఉన్నాయండి కన్యా రాశి వాళ్ళకి 2nd హౌస్లో. నవంబర్ 17 దాకా వీళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే, ఎందుకంటే 12th లార్డ్ అయినటువంటి రవి 2nd హౌస్లో నీచ స్థితిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి దీనివల్ల ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలియనటువంటి సడన్గా వచ్చే ఆరోగ్య సమస్యలు, తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు కూడా. ఆ విషయంలో ప్రయాణాల వల్ల ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. డబ్బులు హాస్పిటల్స్కి ధారపోసే యోగం ఉంటుంది. అయితే ఇది దాటితే కనుక నవంబర్ 17 తర్వాత రవి 3rd హౌస్లోకి వెళ్తారు. కుజుడు 3rd హౌస్లో, ఓన్ హౌస్లో ఉంటారు. బుధుడి యొక్క బలం కూడా బాగుంటుంది. దీనివల్ల అద్భుతమైనటువంటి రాజయోగము, బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి భూలాభం కనబడుతోంది. ఇల్లు కొనుక్కోవాలి మీరు అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఏదైనా వాహనం కొనుక్కోవాలి అనుకున్నా 100% కొనుగోలు చేసేటువంటి యోగం చాలా బ్రహ్మాండంగా కనబడుతోందండి. ఇదే కాకుండా కుజుడి యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడైతే పెరుగుతుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ సెక్టార్లో గ్రోత్ కోరుకునే వాళ్ళకి కానీ అద్భుతంగా ఉంటుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఎప్పుడూ పెర్ఫామ్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా పెర్ఫామ్ చేస్తారు. క్రీడాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అంతే. తర్వాత శుక్ర బలాన్ని చూడండి. శుక్రుడు అనేటువంటి ఆయన 2nd హౌస్లోకి నవంబర్లో వస్తూ ఉన్నారు. దీనివల్ల అదే నవంబర్లో సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి రాజయోగం పడుతుంది. జన ఆకర్షణ, జన ఆదరణ చాలా బాగుంటుంది అద్భుతంగా. ఇకపోతే 6th హౌస్లోకి వస్తే శని రాహుల యొక్క ట్రాన్సిట్ ఉంది అక్కడ. శని రాహుల యొక్క కంజంక్షన్ ఉంది అక్కడ. దీనివల్ల ఎప్పటి నుంచో బాధపడేటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా అవన్నీ క్లియర్ అవుతాయి. 6వ స్థానంలో శని, లీగల్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి అవన్నీ కూడా బయటకు వస్తారు. కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు. 6వ స్థానంలో రాహు అండి. విచిత్రమైన సమస్యలు అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. 12వ స్థానంలో కేతు, డివోషనల్గా, స్పిరిచువల్గా చాలా బాగా ఎదుగుతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ ఒక పక్క చూడండి, గురువు యోగిస్తున్నారు, శని రాహులు ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. నవంబర్ 17 తర్వాత రవి, బుధ, కుజ గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. 2nd హౌస్లో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల కెరీర్ గ్రోత్, మనీ, ఇన్కమ్ అనేటువంటిది బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆలోచన మీద వెళ్ళండి. హస్తా నక్షత్రం వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ యొక్క ఆలోచన మీద వెళ్ళండి. వాళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటే ఎంకరేజ్ చేయండి. చదువుకోవాలనుకుంటే ఎంకరేజ్ చేయండి. వ్యాపారం చేద్దామంటే ఎంకరేజ్ చేయండి. జాబ్లో ట్రై చేస్తానంటే ఎంకరేజ్ చేయండి. హస్తా నక్షత్రం వాళ్ళు మీరు ఏదైనా కెరీర్లో చేంజెస్ చేయాలి అన్నా
నవంబర్లో చేయండి, చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుందండి వీళ్ళకి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఏ విధంగా ఉంటుందండి? అద్భుతంగా ఉన్నటువంటి గొడవలన్నీ కూడా నవంబర్ 17 తర్వాత సాల్వ్ అయిపోతాయండి. కోర్టు సమస్యల నుంచి కూడా బయటకు వస్తారు. జనరల్గా చూసుకుంటే జాబ్ వ్యవహారాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? 10th లార్డ్ బుధుడు కూడా యోగిస్తున్నారండి. వ్యాపార వృత్తి, వ్యాపార వ్యవసాయ వాణిజ్యాలు ఎవరు చేస్తున్నా అందులో మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. ఆరోగ్యంలో అయితే? ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు అయితే నవంబర్ 17 వరకు ఉన్నాయి. మీరు ఏం చేయాలి అంటే అరుణ యాగం కానీ అరుణ పారాయణ కానీ చేయండి. రవి ఎప్పుడైతే మీకు నవంబర్ 17 దాకా యోగిస్తున్నారో, అయితే పర్సనల్ చాట్లో మీకు బలం లేదనుకోండి, కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి హాస్పిటల్కి. కోట్లే వెళ్తాయి తెలియకుండా, లక్షలైనా వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్క విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. రవి అనేటువంటి ఆయన లేకపోతే పనులు స్తంభిస్తాయి. నీచస్థితి అండి. మళ్ళీ ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల దేనివల్లనైనా. సో అరుణ యాగం కానీ అరుణ పారాయణ కానీ చేయండి, బాగుంటుంది. పిల్లల విషయంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? యాక్చువల్లీ సంతాన స్థాన అధిపతి 6వ స్థానంలో యోగిస్తున్నారండి. పిల్లల యొక్క అభివృద్ధి కూడా ఈ టైంలోనే చూస్తారు. విద్యాభివృద్ధి, ధనాభివృద్ధి, తర్వాత వాళ్ళ యొక్క కెరీర్లో గ్రోత్ అనేటువంటిది అన్నీ కూడా ఇక్కడే చూస్తారు. బాగుంది అన్ని ఆస్పెక్ట్స్లోనూ కూడా, ఎక్సెప్ట్ హెల్త్, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా చాలా బాగుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద పర్సనల్ చాట్ తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం గోచారము అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటామండి. గురు అనేటువంటి ఆయన మారారు కాబట్టి, శని అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇలాగా. కానీ పర్సనల్ చాట్లో వింశోత్తరి అని ఒకటి ఉంటుంది. దశ అంతర్దశలు బట్టి ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఏ ప్లానెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్కడ మీకు రాజయోగం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వైదిక ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.